స్వర్గం నరకం మూడవ భాగం. రెండవ భాగంలో రామకృష్ణ పూర్తిగా మాయ వలలో చిక్కుంటాడు. ఆమెనకెదురు చెప్పలేక తల్లిదండ్రుల్ని మభ్యపెట్టలేక సతమతమవుతూ ఉంటాడు. మాయ పండంటి కొడుక్కి జన్మనిస్తుంది. కథ కొనసాగుతుంది. చూస్తుండగానే 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. మాయకు మగపిల్లవాడు రవి తరువాత 2 ఆడపిల్లలు. పెద్ద పిల్లకు తన తల్లి పేరు రాధ అని, రెండవ పిల్లకు శిల్ప అని పెట్టింది. పేరులో జీవం ఉండాలమ్మా. శిల్ప అని పసిపిల్లకు పేరు పెట్టడం శుభం కాదు. కావాలంటే శివాని అనో శివశంకర అనో పెట్టు, శుభప్రదమైన పేరు. రాఘవయ్య బోధలు మాయ చెవులకి సోకలేదు. పూర్వకాలం మనుషులు, పూర్వకాలం పేర్లును. కోడలి విసురు మాత్రం మిగిలింది మామగారికి. 4 ఏళ్ల క్రితమే శారదను ఒక కాలేజీ లెక్చరర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. కట్నంగా తన పొలంలో 5 ఎకరాలు రాసి ఇవ్వక తప్పలేదు. ఆదాయానికి వ్యయానికి లంగరు కుదరక మాయ వచ్చిన నాటి నుండి ఏ ఏడాది పంట డబ్బు ఆ ఏడాదే ఖర్చయిపోతుంది. అతని పద్ధతికి వ్యతిరేకంగా రాఘవయ్య పొలం ఇవ్వక తప్పలేదు. పెళ్ళైన మరునాడే శారద పేర రిజిస్టర్ చేసేశాడు. పెళ్ళైన 4 ఏళ్లకు మొదటిసారి తల్లి కాబోతున్న శారద పురిటికి పుట్టింటికొచ్చింది. మాయ కోడలిగా వచ్చిన ఈ 6 ఏళ్లలోనూ అత్తా కోడళ్ల మధ్య అభిప్రాయ భేదాలు లోలోపల రాజుకుంటూనే ఉన్నాయి. ఈ పల్లెటూరులో పడేసి నా బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేయలేను. చదువులో అందరినీ మించిపోవాలి. వాడి చదువు ఖర్చు భరించే శక్తి మీకు లేకపోతే నా డబ్బుతో చదివిస్తాను అంటూ రవిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించింది మాయ. ఉన్నవాడికి లేనివాడికి భేదం చాలా తక్కువ. తన సంపాదనలో కనీసం నెలకొక్క రూపాయి అయినా వెనక వేసుకోగలిగిన వాడు ఎప్పటికైనా ఉన్నవాడే అవుతాడు. అలా కాక తన సంపాదన కంటే కనీసం 1 రూపాయి అయినా అప్పు చేసి ఖర్చు పెట్టేవాడు ఈరోజు కాకపోతే రేపైనా పేదవాడు కాక తప్పదు. వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి లంగరు కుదరకపోతే ఆ ఇంటికి అనర్థం తప్పదు. మామగారి మాటల్ని లక్ష్య పెట్టలేదు మాయ. భర్తను లక్ష్య పెట్టనివ్వలేదు. నెలలు నిండిన శారద ఇంటిలో బరువుగా తిరుగుతోంది. రోజులు మారడంతో ఇళ్లల్లో పురుళ్లకు స్వస్తి చెప్పి పట్నంలో డాక్టరమ్మ చేత మందిప్పిస్తున్నారు. రాత్రి నుండి నలతగా ఉండటమే. ఆ రోజు ఉదయమే బస్సులో బయలుదేరారు శారద, పార్వతమ్మ. వెళ్ళేటప్పటికే నర్సింగ్ హోంలో చాలా రష్గా ఉంది. డాక్టర్ పరీక్ష చేసి మందులు రాసిచ్చేసరికి తమ ఊరు వెళ్లే బస్సు దాటిపోయింది. తరువాత బస్సు పట్టుకుని 3 గంటల వేళ ఉస్సూరంటూ ఇల్లు చేరారు తల్లి కూతుళ్ళిద్దరూ. త్వరగా కాళ్ళు కడుక్కునరా తల్లి, చాలా ఆలస్యమైపోయింది. వంటింట్లోకి దారి తీస్తూ అంది పార్వతమ్మ. అబ్బా ఆకలేస్తోందమ్మా. కాళ్ళు తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది శారద. వంటింట్లో గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి బోర్లించి ఉండడం చూసి తెల్లబోయింది పార్వతమ్మ. అదేమిటే మాయా, గిన్నెలన్నీ కడిగి ఉన్నాయేమిటి? గదిలో పత్రిక చదువుకుంటున్న మాయ దగ్గరకు వెళ్ళింది పార్వతమ్మ. ఇప్పటిదాకా చూసి మీరు రాకపోతే గిన్నెలన్నీ పని మనిషికి పడేశాను నిర్లక్ష్యంగా అంది మాయ. అదేమిటే, మేం భోజనాలు చేయలేదని తెలుసుగా. పట్నంలోనే భోజనాలు చేసి వస్తారనుకున్నాను. ఆ డాక్టరమ్మ వచ్చిన పేషెంట్లందరికీ భోజనాలు పెట్టి పంపిస్తుందనుకున్నావేమిటి? అయినా పని మనిషికి మిగిలినవి సాయంత్రం ఇచ్చుకోరు. బాగానే ఉంది. సరే, గిద్దెడు బియ్యం కడిగి పొయ్యి మీద పడేయి. నేను ఈలోగా కూర తరిగేస్తాను. అయినా సుఖపడే రాతుండొద్దు. మనిషికి వండిపోయడానికి ఇక్కడెవరు వంట మనుషులు లేరు. ఇప్పుడు గిద్దెడు సోలెడు బియ్యం వండుతూ కూర్చుంటే ఇక రాత్రి వంట ఎప్పుడవుతుంది? అసలే ఆయన త్వరగా భోజనం చేసి బయటికి వెళ్ళాలని చెప్పారు. పత్రిక పక్కనే పడేసి లేచి వంటింట్లోకి నడిచింది మాయ. ఇక ఈ రోజుకి వంటింట్లోకి వెళ్లే ప్రాప్తం లేదనుకుంది పార్వతమ్మ. ఈ 5-6 ఏళ్లలోనూ ఒక్క విషయం బాగా గ్రహించుకుంది పార్వతమ్మ. మాయ వంటింటి పనిలో జొరబడితే మిగిలిన వారెవరూ కలుగ చేసుకోకూడదు. అలా కాక ఏ కూరైనా పులుసైనా చేస్తే అది తను వేసుకోదు. తన భర్తకు తన పిల్లలకు వెయ్యనివ్వదు. అలాగని ప్రతిరోజు తానే వంట చేస్తుందా అంటే అది నమ్మకం లేదు. ఏ రోజు తను చేస్తుందో ఏ రోజు చెయ్యదో అర్థం కాక సమయానికి వంట కాక ఇబ్బంది పడడం ఆ ఇంట సర్వసాధారణం. లేకపోతే ఒకరికి తెలియక మరొకరు టిఫిన్లు చేయటానికి పప్పు నానబెట్టడం చేయడం కూడా అప్పుడప్పుడు జరిగే పనే. వండిన వంటలు పని మనిషికి ఇచ్చేస్తుంటే పార్వతమ్మలోని మధ్యతరగతి గృహిణి గిలగిలలాడిపోతోంది. పిల్లలకి కాస్త అన్నం వండి వార్చినంతలో కొంపలు మునిగే పనులేమీ వచ్చి పడవులే. వంటింట్లోకి నడవబోయింది పార్వతమ్మ. ఇప్పుడు వద్దులేమ్మా, వేళ మారి ఆకలి చచ్చిపోయింది వారించింది శారద. నా కర్మ, కడుపుతో ఉన్న పిల్లకి పట్టెడన్నం పెట్టుకునే అదృష్టం లేకపోయింది. కాస్త ఈ అరటిపళ్ళు తిని పాలైన తాగు కళ్ళనీళ్ల పర్యంతమైంది పార్వతమ్మకు. ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళై ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిన తర్వాత
పార్వతమ్మ పని ఇరకాటంలో పడింది. మాయ తనకు తోచినప్పుడు మాట్లాడుతుంది, లేకపోతే అడిగిన దానికి కూడా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. రామకృష్ణ తన పనిలో తాను తిరుగుతూ ఉంటాడు. రాఘవయ్య క్రమంగా పెత్తనమంతా కొడుకు చేతికి అప్పగించి కృష్ణారామ అనుకుంటూ ఉన్నాడు. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్న మనవరాళ్ళిద్దరూ కాలక్షేపం. ఇద్దరికీ మామూలుగా ఆ విషయం పట్టించుకొని మాయ తనకు తిక్కరేగితే కూతుళ్ళిద్దరినీ గదిలో నుండి బయటికి కదలనివ్వదు. క్రమంగా పొలం వ్యవహారాలలో కూడా మాయ కల్పించుకోవడం రాఘవయ్యకు లోపల కష్టంగానే ఉన్నా తనే మాత్రం పైకి తేలిగ్గా కనపడిన భార్య మరికాస్త అంటుందనే భయంతో మౌనంగానే కాలక్షేపం చేస్తున్నాడు. అందులోనూ ఉన్న ఊరిలోనే పుట్టిల్లేను చెప్పకుండా వెళ్ళిపోవడం, తనకు తోచినప్పుడు రావడం, దానితో పార్వతమ్మ తన పెద్దరికం దెబ్బతిన్నట్లే బాధపడుతుంది. కాలంతో పాటు గోపాలరావు ఇంట్లోనూ అనేక మార్పులొచ్చాయి. కొడుకు విశ్వం వ్యాపారంలో కంటే గుర్రపు పందేల మీద స్నేహితులతో జల్సాలు చేయడంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించడంతో వ్యాపారాలన్నీ మూలపడ్డాయి. దానికి తోడు విపరీతమైన ఖర్చు. లోన్స్ తీరకపోవడంతో ఆస్తి అమ్మి వడ్డీతో సహా కట్టవలసి వచ్చింది. గోపాలరావు వ్యాపారాలన్నీ వైండప్ చేసి అప్పులన్నీ తీర్చుకొస్తుంటే విశ్వం తీరికగా ఇంట్లో కాలక్షేపం చేయడం ప్రారంభించాడు. క్రమక్రమంగా చేతి నిండా పనిలేక విశ్వం చెడు సహవాసాలు పట్టాడు. చివరికి కొడుకు చేసే తెలివి తక్కువ పనులను సమర్థించుకురావడం తండ్రికి తలకు మించిన పనైంది. చివరికి అతని స్నేహ బృందం నుండి తప్పించటానికి హైదరాబాద్ ఊరికి చివరగా ద్రాక్ష తోటలు కొని కొడుకు సంసారాన్ని హైదరాబాద్కు తరలించాడు గోపాలరావు. ఒక్కగానొక్క కూతురు సుధతోనూ భార్య సరళతోనూ హైదరాబాద్ చేరాడు విశ్వం. కార్యేషు మంత్రి కరణేషు దాసి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి స్నేహేచ మాత సైనేషు రంభ. గట్టిగా చదువుతోంది రాధ. శిల్ప ఏదో నోట్స్ రాసుకుంటోంది. కార్యేషు మంత్రి అంటే ఏమిటి తాతయ్య? పేపర్ చదువుకుంటున్న రాఘవయ్యను అడిగింది రాధ. రాజు కంటే మంత్రికి పరిపాలన దక్షత ఉండాలి. స్త్రీ భార్యగా ఇంటికి అలంకారంలా ఉండడం కాదు. ఒక ఇల్లు బాగుపడినా లేక చెడిపోయినా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లే అవుతుంది. గృహపాలనలో భర్తకు తగిన సలహాలనిచ్చి భర్తని పిల్లల్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత స్త్రీకి ఉంటుంది. అలా అని కుర్చీలో కూర్చొని ప్రతి పని నిర్దేశించమని కాదు. అందుకనే కార్యేషు మంత్రి అన్న వెంటనే కరణేషు దాసి అన్నారు. ఒక పరిచారికలా తన భర్తకు పిల్లలకు సపర్యలు చేయాలి. తల్లిలా స్నేహంగా ఉండాలి. రూపంలో లక్ష్మిలా, ఓర్పులో భూదేవిలా ఉన్న స్త్రీ పట్ల పురుషుని జీవితం ధన్యమవుతుంది. అంటే అమ్మ చెప్పినట్లల్లా నాన్న వినాలన్నమాట. చటుక్కునంది శిల్ప. వినకపోతే అమ్మ ఊరుకుంటుందేమిటి? సాగదీసింది రాధ. చాలు చిన్న నోటికి పెద్ద మాటలు. జాగ్రత్తగా చదవండి, అసలే పరీక్షలు వస్తున్నాయి. రాఘవయ్య హెచ్చరికతో తల వంచుకుని చదువులో పడ్డారు అమ్మాయిలిద్దరూ. రాధ 10th, శిల్ప 9th చదువుతున్నారు. రాఘవయ్య కలలుగన్న హై స్కూలు మనవరాళ్ల టైంకి వచ్చింది. రాధా రామకృష్ణ పేపర్ చేతిలో పట్టుకుని లోపలికి వస్తూ గట్టిగా పిలిచాడు. ఏమిటి నాన్న? జారిపోతున్న పైటను సర్దుకుంటూ బయటకు వచ్చింది రాధ. నీ నెంబర్ అంతా? రిజల్ట్స్ వచ్చేశాయా? గాబరా పడిపోయింది రాధ. కంగ్రాచ్యులేషన్స్. తండ్రి మాట పూర్తి కాకుండానే లోపలికి పరుగు తీసింది. నానమ్మోయ్, నేను పాస్ అయ్యాను. తాతయ్య, నేను పాస్ అయ్యాను చెబుతున్న రాధను మనసారా అభినందించారు పార్వతమ్మ, రాఘవయ్యలు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా రాధకు మనసు తీరలేదు. పని మనిషికి, పాలేర్లకు, ఆఖరికి మొన్న పుట్టిన కోడెదూడకు, నిన్న విడిచిన మల్లెపూలకి కూడా తన విజయవార్త చెప్పింది. అక్క పాసైన వార్త చెప్పటానికి అప్పటికే అమ్మమ్మ గారింటికి పరుగు తీసింది శిల్ప. చెల్లెల్ని చూసి సిగ్గు తెచ్చుకో, నీకంటే 2 ఏళ్లు చిన్నది, నీకంటే ముందే కాలేజీలో చేరబోతోంది. తల్లి మందలింపుకి ముఖం మార్చుకున్నాడు రవి. 10th ఆ సంవత్సరమే వచ్చాడు. చదువులోనూ తెలివితేటల్లోనూ అంతంత మాత్రమే ఉన్న రవికి కాన్వెంట్ చదువు వంటబట్టలేదు. ఎప్పటికప్పుడు అత్యవసర మార్కులతో పాస్ అవుతూ మధ్య 1-2 క్లాసులు ఫెయిల్ అవడంతో ఆ ఏడే 9th పాస్ అయ్యాడు. నేను అన్నయ్య ఒక్కసారి కాలేజీలో చేరతాం. శిల్ప తరచు అనే మాటలతో మరికాస్త ఉక్రోషం వస్తుంది రవికి. రాధను డాక్టర్ని చెయ్యాలి. రామం, ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకోమను. ఏదైనా ఉమెన్స్ కాలేజీలో చేర్పిస్తే హాస్టల్ సౌకర్యం ఉంటుంది. ఇక తన గురించి బెంగ ఉండదు. ముందుగానే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఆ రాత్రి రాఘవయ్య మెల్లిగా రామకృష్ణతో సంభాషణ ప్రారంభించాడు. రాధ అప్పుడే డాక్టర్ అయిపోయినట్లుగా కలలు కరిస్తోంది. పెళ్ళి కావాల్సిన పిల్ల డాక్టర్ని చేయడమేమిటి? ఏ బిఏనో చెప్పించి పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. చప్పున అంది మాయ. మాయ మాటలకు
రామకృష్ణ ఎదురు చెప్పలేడన్న విషయం ఇంటిల్లిపాదికి బాగానే తెలుసు. ఊహాలోకం నుండి క్రింద పడింది రాధ. సరే, ఏదో మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేయండి. అయినా ఇంటర్ అయిన తర్వాత కదా పై చదువుల విషయం. తన పెద్దరికం పోగొట్టుకోలేక అన్నాడు రాఘవయ్య. ఆడపిల్లల్ని హాస్టల్స్లో పెట్టడమేమిటి? ఎటూ రవి సరిగ్గా చదవడం లేదు. వాడిని దగ్గరుండి చదివించుకోవచ్చు. ఆడపిల్లల్ని కాలేజీలో పంపుకోవచ్చు. హైదరాబాద్లో మకాం పెడితే సరి. పార్వతమ్మ, రాఘవయ్య తెల్లబోయారు. పిల్లల చదువుల కోసం హైదరాబాద్లో మకాం పెట్టడమా? మనలాంటి సామాన్యులకు హైదరాబాద్లో మకాం పెట్టి పిల్లల్ని చదివించుకోవడం ఎక్కడ కుదురుతుంది తల్లి? కోడలికి నచ్చజెప్పాలని తాపత్రయం రాఘవయ్యకు. పొలం కౌలుకిచ్చి హైదరాబాద్లో ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే ఇక్కడి ఆదాయం ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. అక్కడ మా జరుగుబాటుకు మేము సంపాదించుకుంటాం. లేకపోతే రేపటి నుండి పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు ఎలా సాగుతాయి? స్థిరంగా అంది మాయ. ఏమిట్రా రామం, నువ్వేం మాట్లాడవేమిటి? ఉన్న ఊరిని, కన్నతల్లిని దూరం చేసుకోకూడదురా. పార్వతమ్మ మాటలకి ఎటూ జవాబు చెప్పలేదు రామం. మా అన్నయ్య నోటి తాళం మా వదిన చూపులో ఉంటుంది. ఆవిడ తాళం విప్పితే తప్ప తను మాట్లాడడు. వ్యంగ్యంగానే శైలు మాటలు జ్ఞాపకం వచ్చాయి రాఘవయ్యకు. మాయ నిర్ణయం తిరుగులేనిదనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. హైదరాబాద్కు సంసారాన్ని తరలించే ఏర్పాట్లు చాలా త్వరితంగా సాగించింది మాయ. పార్వతమ్మ ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. తన అన్నగారి ద్వారా హైదరాబాద్లో ఇల్లు చూసుకుని మొత్తం సామాన్తో సహా సంసారాన్ని తరలించే ఏర్పాట్లు చేసింది మాయ. ఆ ఒక్క సంవత్సరము శిల్ప నాయనమ్మ వద్ద ఉండి చదువుకునేటట్లు ఏర్పాటు చేసింది మాయ. ముందు అక్కడ ఏర్పాట్లు చూసుకోకుండా సంసారాన్ని మార్చడం క్షేమం కాదు రామం. ఏదో ఒక వ్యాపకం ఉండాలిగా. ప్రయాణం తప్పదని తెలుసుకున్న రాఘవయ్య కొడుకు ప్లాన్ తెలుసుకునేందుకు అడిగాడు. సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ అమ్మకానికి వచ్చిందట. ఆ ప్రొప్రైటర్ అది వైండప్ చేసి ఇరాన్ వెళ్ళిపోతున్నాడు. దానికి అడ్వాన్స్ ఇచ్చారట. దానికి చాలా లాభాలు వస్తున్నాయట. సిగ్గులేదురా నీకు? ఇంత బ్రతికి బ్రాందీ సీసాలు అమ్ముకొని బ్రతుకుతావా? మద్యపాన నిషేధం కోసం ఎంతో శ్రమపడ్డారు నా తండ్రి. ఆయన మనవడిగా పుట్టి ఇలాంటి అప్రాచ్య పనులు చేస్తానంటావా? చీచీ, చీత్కరించాడు రాఘవయ్య. బాగుంది, నేనేమైనా తాగి తందనాలాడుతున్నానా? అన్ని బిజినెస్లలాగే అది ఒక బిజినెస్ అంతే సమర్థించుకున్నాడు రామకృష్ణ. అంతకంటే నికృష్టంగా నువ్వు చెయ్యబోయే పని కాఫీ టీలు తాగడమే నేరమనే వాతావరణంలో పుట్టి పెరిగావురా. అలాంటిది నా కళ్ళ ముందే నువ్వు ఇలాంటి అప్రాచ్య పనులు చేస్తానంటుంటే చిచి, బాగుంది. మంచివాళ్ల సలహాను పాటిస్తే మన గతి అదోగతే. గొప్ప గొప్ప వాళ్ళు సారా వ్యాపారం చేస్తున్నారు, బ్రాందీ షాపుల్ని తెరుస్తున్నారు, కొన్ని లక్షలు లాభాలు గడిస్తున్నారు అంది మాయ. అవునమ్మా, బ్రాందీ షాపులు పెట్టి లాభాలు గడిస్తున్నారు, మేడలపై మేడలు కడుతున్నారు. కానీ ఎందరు ఇల్లాళ్ల కన్నీళ్లతో ఆ భవనం పునాదులు లేస్తున్నాయో ఆలోచించావా? వద్దమ్మా, ఆ పడుపు కూడు మనకొద్దు. కావాలంటే మన పొలాల మీదే వచ్చే ఐవేజ్తో కాలక్షేపం చేయండి. ఏనాడు లేంది కోడల్ని ప్రాధేయపడ్డాడు. ఇదెక్కడి కర్మండి? లబలబలాడింది పార్వతమ్మ. వారి ఇష్టం సాగలేదు. ఈ సంవత్సరం బాగా చదువుకుని 10th పాస్ అయితే నువ్వు కూడా హైదరాబాద్ వచ్చి కాలేజీలో చేరిపోవచ్చు. నేను లేను కదా అని అటు ఇటు తిరగకు. 2 పూట్ల జాగ్రత్తగా పాలు తాగుతూ ఉండు. నెయ్యి వేసుకోవడం మర్చిపోకు. నీకు కావాల్సింది అడిగి చేయించుకుంటూ ఉండు మీ నాయనమ్మతో. ఆఖరి రోజు వరకు చెప్తూనే ఉంది మాయ. శిల్పను జాగ్రత్తగా చూడండి. ఈ ఒక్క సంవత్సరమే, మళ్ళీ ఎటు మా దగ్గరికి తీసుకుపోతాం. పాలు పెరుగు వేస్తూ ఉండండి. చద్దన్నం పెడతారేమో, తనసలు తినలేదు. నెయ్యి వేయడం మర్చిపోకండి. అవసరమైతే పళ్ళు కొనిపెడుతూ ఉండండి. అత్తగారికి అంపకం పెట్టింది మాయ. పార్వతమ్మకు మనసు చిబుక్కుమంది. నేను 4 పిల్లల్ని కన్నదాన్నేనమ్మా. నా మనవరాలు నాకు పరాయిది కాదు. నా కర్మకాలి పిల్లల్ని ఎలా పెంచాలో ఇన్నాళ్ళొచ్చాక కోడల దగ్గర నేర్చుకోవాల్సి వస్తోంది. రామకృష్ణ ప్రయాణం దగ్గర పడుతున్న కొద్దీ రాఘవయ్య మనసులో ఉండటం లేదు. తన చివరి రోజులు కొడుకు సమక్షంలో గడపాలని ఎంతో కోరుకున్నాడు. అందుకనే BA పూర్తి చేసిన తరువాత ఉద్యోగ ప్రయత్నం చేసిన కొడుకుని వారించి వ్యవసాయంలో ప్రవేశపెట్టాడు. ఎంతో నెమ్మదస్తుడైన తన కొడుకు సమక్షంలో తన చివరి రోజులు నిశ్చింతగా గడిచిపోతాయని కలలు కన్నాడు. కానీ ఈ రకంగా ఉన్న ఊరు వదిలి పైగా అప్రాచ్యపు పనులు చేస్తూ సంపాదిస్తాడని ఏనాడైనా తాను కలగన్నాడా? ఈ వయసులో ఎవరి అండా లేకుండా తన భార్య ఎలా కాలక్షేపం చేయగలరు? హఠాత్తుగా తనకేదైనా జరిగితే తమకి దిక్కెవరు? చివరికి రామకృష్ణ ప్రయాణమైన రోజొచ్చింది.
లారీలోకి సామానంతా ఎక్కించారు. టాక్సీ ఇంటి ముందు నిలబడి ఉంది. సాగనప్పటానికి గోపాలరావు భార్య రాధమ్మ కూడా వచ్చారు. తనకు తన భార్యకు వ్యతిరేకంగా తన కొడుకు తన ప్రత్యర్థి గోపాలరావుతో కలిసిపోయినందుకే బాధపడ్డాడు రాఘవయ్య. మన మాటలకి విలువనిచ్చే రోజులు దాటిపోయాయి బావగారు. పిల్లలు తాము నచ్చిన దోవన ప్రయాణిస్తుంటే చూసి సంతోషించడమే మన విధి. అయినా ఈ రోజుల్లో ఏది మంచో ఏది చెడో నిర్ణయించడానికి మనమెవరం? సారా పాటల్లో లక్షలు సంపాదించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు మన ఎమ్మెల్యే, స్మగ్లింగ్లో కోట్లు కూడబెట్టిన కోటిలింగం మన ఎంపీ. వాళ్ళ మాటకు ఎదురుందా? డబ్బు ఎలా సంపాదించాడు అనేది ఎవరికీ అక్కర్లేదు బావగారు. మనకెంత ఉన్నదనేదే ఎవరైనా చూస్తారు. నీతిబోధ ప్రారంభించాడు గోపాలరావు. డబ్బుకి అసలు విలువనిచ్చే వారిలా దుబారా చేయడం ఎందుకు? తర్వాత డబ్బు సంపాదనకి ఇలాంటి నికృష్టపు పనులు చేయడం ఎందుకు? నిష్ఠూరంగా అన్నాడు రాఘవయ్య. దుబారా చేసిందెవరు? కూతుళ్లకు చీర సారెలు అమర్చే అత్తగారిని ఆదరించగలదా? బీద సాదలను ఒక కంట కనిపెట్టి ఉండాలని ఇల్లు ఊడ్చిపెట్టే మామగారిని అదుపులో పెట్టుకుంటుందా? దేనికైనా కోడలొక్కతే లోకువుగా దొరికేది. గయ్యిమంది రాధమ్మ. నాకేం కావాల్సిన నా పంట డబ్బు సరిపోకపోతే ఎంతైనా మా నాన్ననే ఇచ్చేవారు. నాకు నా పిల్లలకి పెళ్ళై ఇన్నేళ్లైనా ఇప్పటికీ బట్టలు మా నాన్నే కొంటున్నారు. మీకు ఆస్తి లేదని తెలిసినా నాకిచ్చినదైనా మనకు ఆధారం అవుతుందనే ఉద్దేశంతో మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారు. మీ ఆస్తిలో నా కోసం ఏం ఖర్చు చేశారు? రామకృష్ణను నిలదీసింది మాయ. డబ్బు పెత్తనం మీ చేతిలో ఉంచుకుని నీకోసం ఏం ఖర్చు చేశారంటే ఎవరు చెప్పగలరు తల్లి? మీరు గీసి ఇచ్చిన దాంతోనేగా మా బ్రతుకులు వెళ్ళమారుతున్నాయి. అడిగిన వెంటనే ఏనాడైనా సంతోషంగా డబ్బు తీసి చేతిలో పెట్టాడా నా కొడుకు? కళ్ళనీళ్ల పర్యంతమైంది పార్వతమ్మ. పార్వతి, ఏమిటి పిచ్చి? మందలించాడు రాఘవయ్య. కొడుకు కోడలు బంగారు భవిష్యత్తు కోసం ఇల్లు వదిలి దూరంగా వెళ్తున్నారు. ఈ సమయంలో కళ్ళనీళ్లు పెట్టుకోవడం శుభప్రదం కాదు. రామకృష్ణ, మళ్ళీ వర్జం వస్తుంది, బయలుదేరండి. వెళ్ళిరామ్మా. మీరెక్కడున్నా మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. మామగారి మాటలకి జవాబైనా చెప్పకుండా నిర్లక్ష్యంగా తల తిప్పుకొని కారెక్కి కూర్చుంది మాయ. మిగిలిన అందరూ ఎక్కగానే కారు బయలుదేరింది. వెళుతున్న కారు వైపే బిక్కమొహం వేసుకుని చూస్తూ నిలబడింది శిల్ప. అది మాయ కాదు, మాయలాడి మా చివరి రోజులు కొడుకు దగ్గర గడపకుండా చేసింది. కుప్ప కూలిపోయింది పార్వతమ్మ. కొడుకు కోడలు హైదరాబాద్ వెళ్ళిన మొదటి సంవత్సర కాలం బాగానే గడిచింది రాఘవయ్యకు. అతని కంటే ఎక్కువగా పార్వతమ్మకు. ముఖ్యంగా తమ 4-5 ఎకరాల కొబ్బరి తోట మీద వచ్చే ఆదాయం తమకు బాగానే సరిపోతుంది. ప్రతి అవసరానికి కోడలి ముందు చేతులు చాపనవసరం లేని పరిస్థితి. పార్వతమ్మకు చాలా సంతృప్తిగా ఉంది. వంటిల్లు పూర్తిగా తన అధీనంలో ఉండడం, వండిన కూరలు పళ్ళు 4 పిల్లలకు స్వేచ్ఛగా పంపించగలగడం, మనవరాలు శిల్ప ఏది కావాలంటే అది చేసి పెట్టడం, ఆ పిల్ల ప్రతిదానికి తన మీద ఆధారపడడం. పార్వతమ్మలోని తల్లి మనసు శాంతించింది. సెలవులకి అందరి పిల్లలతో పాటు రాధతో సహా మాయ కూడా స్వగ్రామం వచ్చింది. తీరిక లేక రామకృష్ణ రాలేదు. సెలవుల అనంతరం శిల్పను కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళి కాలేజీలో చేర్పించింది మాయ. పెద్దవాళ్ళిద్దరూ ఒంటరిగా ఆ ఇంట్లో ఉండిపోయారు. 5 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. పెద్ద కూతురు రాధ ఎంఎస్సీలో జాయిన్ అయింది. రెండవ కూతురు బీఏలో చేరింది. రవి కూడా బీఏ చదువుతున్నాడు, ఆఖరి సంవత్సరం. తాము హైదరాబాద్లో ఉండి తమ ఖర్చుకి తాము సంపాదించుకుంటూ ఉంటే పల్లెలో ఆదాయం అలాగే ఉంచితే అది పెరుగుతూ ఉంటుందని మాయా రామకృష్ణ కన్న కలలుగానే మిగిలాయి. ఆదాయానికి వ్యయానికి లంగరు కుదరకపోవటం, పట్నవాస జీవితం. ఎవరే నగ చేయించినా చీర కొన్నా తను అది కొనే వరకు నిద్రపోకపోవడం. దీనితో పంటల మీద ఆదాయం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే గానీ గడవని స్థితి వచ్చింది. తనకున్న నగలు చీరలు ప్రదర్శించుకోవాలనే తపనే తప్ప రేపేమిటన్న ఆలోచన మాయకు లేదు. మాయ మాటలకు ఎదురు చెప్పే ధైర్యం రామకృష్ణకు లేదు. తల్లి తమకు కోరిన నగలు చీరలు అమర్చి పెడుతోందన్న ఆనందమే తప్ప ఆ ఖర్చుకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన ఆ పిల్లలకు లేదు. రామకృష్ణ మొదట ఊహించినంత అందంగా లేదు. బార్ అండ్ రెస్టారెంట్ నడపడం అంటే ఆ గొడవలు పడలేక కాంట్రాక్టులు ప్రారంభించాడు. ఏదో మారుమూల వర్క్ తీసుకుని కుటుంబాన్ని హైదరాబాద్లో ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు. తండ్రి అదుపాజ్ఞలు లేక రవి చదువు మరింత మందకొడిగా సాగుతోంది. ఆ ఏటితో రాధ చదువు పూర్తి అవుతుంది కాబట్టి ఎలాగైనా పెళ్లి చేసేయాలనే ఆత్రంలో ఉన్నారు మాయా రామకృష్ణ. తనంత తానుగా పెళ్లి సంబంధాలు చూసే చొరవ రామకృష్ణలో లేదు.
తన బావలకు కానీ తండ్రికి కానీ సంబంధాలు వెతకమని చెప్దామనుకున్నా తీరా ఆ సంబంధం మాయకు నచ్చకపోతే ఎటు ఆమె అన్నగారు తండ్రి ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోరు. మధ్యలో లేనిపోని సమస్యలు ఎందుకు సృష్టించుకోవడం అని మౌనం వహించాడు రామకృష్ణ. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు సెలవులకి స్వగ్రామం వెళ్తూ ఉండడం, దూరంలో ఉండడంతో అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు తగ్గాయి. 20 ఎకరాల ఆస్తికి యజమాని అయిన రాఘవయ్య 10 ఎకరాలు తీసుకుని సంతృప్తి పడడం, పిల్లల చదువు వంకతో తండ్రి కొడుకులను విడదీయడం మాయకు గర్వకారణమైంది. రామకృష్ణ పనుల వద్దకు వెళ్ళి వారం రోజులైంది. పిల్లలంతా కాలేజీకి వెళ్ళిపోయారు. తీరికగా కొత్తగా కొన్న షిఫాన్ చీరకు ఫాల్ కుట్టుకుంటోంది మాయ. ఈ సంవత్సరం ఎలాగైనా రాధకు పెళ్ళైపోతే శిల్పకు తొందరలేదు. ఈ పెళ్లి వంకతో ఆయన పేరునున్న ఆస్తంతా అమ్మించేసి ఇక్కడ ఏదో ఏర్పాటు చేసుకోవాలి. ఏమిటంత దీర్ఘాలోచన? కూతురు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేద్దామానా? చటుక్కున తలెత్తి చూసిన మాయకు గుమ్మం వద్ద నిలబడ్డ తండ్రి అన్నగారు కనిపించారు. రండి రండి సంతోషంగా ఆహ్వానించింది మాయ. తోట లోపలి నుండి తీసుకొచ్చిన కూరగాయలు పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నారు తండ్రి కొడుకులు. ఏమిటో మేనకోడలి బాధ్యత నీకేమీ లేదా? లేకపోతే నీ అల్లుడే ఇబ్బంది పడవలసి వస్తుంది, జాగ్రత్త నవ్వుతూ అంది మాయ ఇద్దరికి చల్లని మంచినీరు అందిస్తూ. ఇదిగో ఆ పని మీదేగా ఇక్కడికొస్తా తీరిగ్గా అన్నాడు గోపాలరావు. ఏమిటి సంబంధం కుదిరిపోయిందా? ఎవరు? ఎక్కడ? ఏం చదువుకుతున్నాడు? ఆస్తి ఏమాత్రం ఉంది? పిల్లాడు బాగుంటాడా? ఆత్రంగా వరుసగా అడిగేస్తోంది మాయ. ఆగాగు, ఎందుకు ఆ తొందర? చెప్పటానికి వచ్చిన వాళ్ళని చెప్పనీయకుండా ఎక్కడికి వెళ్తాం అన్నాడు విశ్వం. అల్లుడు కోసం పడే ఆతృత నీకేం తెలుస్తుంది? నీకైతే అల్లుడు రెడీగా ఉన్నాడు కాబట్టి ఏం తెలియటం లేదు వేళాకోళానికి అన్నట్లంది మాయ. సరే సరే మీరిద్దరూ అలాగే వాదించుకుంటూ కూర్చుంటే ఇక తెమిలినట్లే. పెళ్లి కొడుకు హౌస్ సర్జెన్సీ చేస్తున్నాడు. రేపు నవంబర్తో అయిపోతుంది. వెనక ఆస్తి బాగానే ఉంది. 4 ఆడపిల్లలకు 4 మగపిల్లల్లోనూ ఆఖరు వాడితను. అన్నయ్య బావమర్దికి బావమర్ది తోడల్లుడి కొడుకు. మనకు అయిన సంబంధమే. పిల్లవాడిని నేను చూశాను, చూడముచ్చటగా ఉన్నాడు. మన అమ్మాయికి అతనికి చక్కని ఈడు జోడు అనుకో. కట్న కానుకలన్నీ మాట్లాడేశాం. ఇక తాంబూలాలు పుచ్చుకోవడమే తరువాయి. అంతా నిశ్చయమైపోయినట్లే చెప్పుకొచ్చాడు గోపాలరావు. ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ అత్తకి మామగారికి కూడా చెప్పొస్తే బాగుంటుంది. ఎంతైనా పెద్దవారు కదా అన్నాడు విశ్వం. ఏం మనం చూసిన సంబంధానికి కాదనే ధైర్యం ఎవరికుంది? కోపంగా అంది మాయ. ఆహా, వాళ్ళు ఒప్పుకోవాలని కాదు, చెప్పలేదనే నెపం మన మీదెందుకు? నీ మాట కాదనే ధైర్యం నీ భర్తకే లేదు. ఇక నీ అత్తగారికి ఎక్కడి నుండి వస్తుంది? ఎటు పెళ్ళికి మన వారినందరినీ పిలిచి రావాలి. ఏర్పాట్లు చూసుకోవటానికి ఒకసారి ఎటు వెళ్ళి రావాలి. ఏదో వాళ్లకు చెప్పటానికి వెళ్ళినట్లుగా వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చేసుకొని రావచ్చుగా. తిరిగి వచ్చి తరువాతే తాంబూలాలు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం. వాళ్ళు నా మాటను కాదనరులే. ఇంతకు వాళ్ళు రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి పిల్లని చూసుకోవటానికి వస్తారు. ఆ రోజుకి మీ అమ్మ వదిన సాయానికి వస్తారనుకో. ఆ రాత్రి బయలుదేరి మన ఊరు వెళ్దురు గాని రవిని సాయం తీసుకొని ఈలోగా ఇక్కడ ఏర్పాట్లు నేను అన్నయ్య చూసుకుంటాం తన ప్లాన్ చెప్పారు గోపాలరావు. ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకి పెళ్ళికొడుకు తల్లి తండ్రి పెద్దక్కగారు పెద్దవదిన గారు వచ్చారు. పెళ్ళికొడుకు చూడముచ్చటగా ఉన్నాడు. అచ్చం కమల్ హాసన్లా ఉన్నాడు అనుకుంది మాయ. ఎలాగైనా ఈ సంబంధం కుదిరిపోతే బాగుండునని రాధ కంటే ఎక్కువగా ఆతృతపడింది మాయ. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరినొకరు చూసుకుని మామూలు మాటలైన తర్వాత రాధ లేచి లోపలి గదుల్లోకి వెళ్ళిపోయింది. పెద్దవారి మాటలు కట్నాల వైపు లాంఛనాల వైపు సాగింది. పెట్టుపోతుల దగ్గర మీరేమీ ఆలోచించనవసరం లేదు. మా అమ్మాయిది భారీ చెయ్యి. లాంఛనాల విషయంలోనూ ఏ లోటు రానివ్వదు. ఎంత లేదన్నా 5-6 లక్షలకు తక్కువ ముట్ట చెప్పదు. తండ్రి మాటలకు హుందాగా నవ్వింది మాయ. సరేలేండి, ఎవరి కూతురు అల్లుడికి వారు పెట్టుకోకపోరుగా అంటూ సెలవు తీసుకున్నారు మగ పెళ్లివారు. కూతురు పెళ్లి ఎంత ఘనంగా చెయ్యాలో అందుకు ఏమేం కొనాలో ప్రణాళికలు వేసుకుంటోంది మాయ. పెళ్లి కొడుకుని గురించి కలలు కంటోంది రాధ. జరగబోయే పెళ్లి సంబరాన్ని తలుచుకొని మురిసిపోతున్నారు రవి, శిల్ప. వేసవి సెలవులకి రాఘవయ్య కూతుళ్ళు 4 వచ్చేశారు. పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఎండవేడికి తట్టుకోలేక లోపలి గదిలో పడుకున్నాడు రాఘవయ్య. ఆడవారంతా మధ్య హాల్లో కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు. పిల్లలతో ఇల్లంతా నిండుగా ఉంది. రామకృష్ణ కూడా భార్యా బిడ్డలతో వచ్చి 4 రోజులు ఉంటే ఎంత బాగుంటుంది. పిల్లలు 4 కళకళలాడుతూ ఉండడం తప్ప మాకు కావాల్సిందేముంది? చాదస్తంగా అంది పార్వతమ్మ. అమ్మా, అత్తా రవి వస్తున్నారే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు శైలజ కొడుకు రఘు.
నూరేళ్లు చల్లగా బ్రతకాలి మాటల్లోనే వచ్చింది తృప్తిగా అంది పార్వతమ్మ. రవి రిక్షా దిగటమే తాతగారి గదిలోకి వెళ్ళిపోయాడు. తనంత పొడుగునా ఉన్న రవిని చూసి మురిసిపోయాడు రాఘవయ్య. లేచి బయటకొచ్చి కోడల్ని పలకరించాడు. వయసు తెచ్చిన పెద్దరికంలో కోడలి ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఏది ఏమైనా కుటుంబమంతా కలిసి ఉండడమే కదా తాను కోరుకునేది, అంతకంటే ఇంకేం కావాలి అనుకున్నాడు రాఘవయ్య. కాళ్ళు కడుక్కునొచ్చి అత్తగారిచ్చిన కాఫీ కప్ అందుకొని అక్కడే కూర్చొని మెల్లిగా రాధ పెళ్లి కబురు చెప్పింది. మనమరాలి పెళ్లి అనగానే వివరాలు తెలుసుకోవడానికి రాఘవయ్య కూడా అక్కడే పడక కుర్చీలో కూర్చున్నాడు. మాయ పెళ్లికొడుకు వివరాలన్నీ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పెళ్లికొడుకు అందాన్ని అదే పనిగా పొగుడుతూ చెప్పింది. మగవాడికి అందం ప్రధానమైంది కాదమ్మా, సమర్థత, నీతి నిజాయితీగా బ్రతకగలిగే ధైర్యం ఉండాలి. అంతే, అందమైన వాళ్ళు అసమర్థులని కాదు. అసలు మగవాడికే కాదు, ఆడదానికైనా అందం ప్రధానం కాదు. అయినా తెలిసిన సంబంధం, చదువుకున్నాడు, నలుగురిలో పుట్టి పెరిగినవాడు. మన అమ్మాయి అన్ని విధాలా సుఖపడుతుంది. ఇంతకీ కట్నం ఎంత? గతుక్కుమంది మాయ. అవును, అసలు ఇంతకు కట్నం ఎంత? తాను తండ్రిని సరిగ్గా అడగనే లేదు. 5-6 లక్షల వరకు ముట్ట చెబుతుందని తండ్రి అన్నాడే కానీ ఇదమిత్తంగా ఇంత అని తనతో చెప్పలేదు. అన్నీ కలిసి 5-6 లక్షలంటే కనీసం కట్నం 3-4 లక్షలైనా ఉండాలి. అయినా ఆ మాత్రం లేనిది డాక్టర్ అల్లుడు ఎలా వస్తాడు? కానీ 3 లక్షలని చెబితే పిసినార్ మామగారు ఈ సంబంధం కానిస్తారా? ఏమిటమ్మా, కట్నం ఇంతని అనుకోలేదా? రెట్టించాడు రాఘవయ్య. ఏమో, అన్నీ మా నాన్నే చూసుకుంటారు. అయినా పెద్ద ఇచ్చేయటానికి మనకు మాత్రం ఏమంత ఉందని. మా అన్నయ్య కూడా మాకెలాగూ పెద్ద ఆస్తేమీ లేదు కదా, ఉన్నదేదో పెట్టి మీ అమ్మాయిలిద్దరినీ అత్తవారిళ్లకు అంపకం పెడితే మీ అబ్బాయి విషయం నేను చూసుకుంటాను అని అతిశయంగా అంది మాయ. వింటున్న అందరికీ మనసు చివుక్కుమంది. సరే వదినా, మీకున్నదంతా పెట్టి అమ్మాయిలు పెళ్లి చేస్తారు. మీ అబ్బాయి సంగతి మీ అన్నగారు చూసుకుంటారు, బాగానే ఉంది. కానీ మరి మీ విషయం ఎవరు చూసుకుంటారు? వింటున్న శారద ఆపుకోలేక అడిగేసింది. మాయ ముఖం మాడిపోయింది. మారు మాట్లాడలేక చివారున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకే దాన్ని అలా అంటావు? అసలే దానికి కోపం ఎక్కువ. ఈ మధ్యనే కాస్త కలిసిమెలిసి ఉంటోంది నిష్ఠూరంగా అంది పార్వతమ్మ. అలాగే, తల మీద కూర్చోబెట్టుకో కోడల్ని నిరసనగా అంది శైలజ. ఆ రోజే రాధ పెళ్లికి నిశ్చయితాంబూలాలు. రామకృష్ణకు టెలిగ్రామ్ ఇప్పించి రప్పించారు. స్వగ్రామం నుండి రాఘవయ్య, పార్వతమ్మ వచ్చారు. తోట నుంచి మాయ, పుట్టింటి వారంతా వచ్చారు. ఏర్పాట్లన్నీ గోపాలరావే స్వయంగా చూసుకుంటున్నాడు. మగపెళ్లి వారి తరపున 10 మంది పెద్దలు వచ్చారు. పురోహితుడు రెడీగా ఉన్నాడు. ముహూర్తానికి ఇంకొక పావుగంట సమయం ఉంది. ఇంతకు ముహూర్తానికి ముందే ఇచ్చిపుచ్చుకునే విషయాలు మాట్లాడుకుంటే మంచిది. తరువాత మాట తేడా రాకుండా ఉంటుంది. వచ్చిన పెద్దల్లో ఒక ఆయన కల్పించుకున్నాడు. చెప్పు బాబు, నువ్వు ఇద్దామనుకుంటున్న కట్నం ఎంత? ఇంతకుముందు మీరంతా ఏం మాట్లాడుకున్నారు? వివరంగా ముందే అనుకుంటే తరువాత సమస్యలుండవు. రామకృష్ణనే పట్టుకున్నాడు పెళ్ళికొడుకు తాతగారు. రామకృష్ణకు అంతా గందరగోళంగా ఉంది. ఏదో తాంబూలాలు తీసుకోవడం, ఇవ్వడం అనుకున్నాడు కానీ ఈ ప్రశ్నలకి జవాబులు ఇవ్వవలసిన అవసరం కలుగుతుందని తాను అనుకోలేదు. అయినా తను, భార్య ఇదివరలో అనుకున్నదేమిటి? 2 లక్షలైనా ఇస్తే కానీ పెళ్ళికొడుకు దొరకడని కదూ. అంతకంటే ఎక్కువైతే తన భార్య తనకు చెప్పకుండా ఉంటుందా? అయినా అసలు కట్నం రొక్కించే మనుషులు కారని, అయినా మన తాహతికి తగినట్లుగా మన అమ్మాయికి ఇచ్చుకుందామని కదూ మామగారు తనకు చెప్పింది. తన తాహత ఆయనకు మాత్రం తెలియదు. రామకృష్ణన్ చూస్తుంటే మగపెళ్లి వారిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమిటయ్యా, ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయావు? విసుగ్గా అడిగాడు ఒక ఆయన. ఆలోచనల్లోంచి తేరుకున్నాడు రామకృష్ణ. 2 లక్షలు కట్నమిద్దామని మేమనుకున్నాం, అంతకు మించి నాకేమీ తెలియదు. రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు. 2 లక్షల రూపాయల? మరు నిమిషంలోనే సర్దుకున్నాడు. ఇక్కడికొచ్చాక బాగా సంపాదించాడు కాబోలు. ఒక రకంగా కొడుకు ప్రయోజకత్వాన్ని చూసుకుని గర్వించాడు కూడా. మగపెళ్లివారు రెచ్చిపోయారు. ఏమిటయ్యా పెద్ద మనిషి, మీ అమ్మాయి 5-6 లక్షలకి తక్కువ ముట్ట చెప్పదని గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజు. ఈ రోజేమో మాట్లాడవేమిటి? గొప్ప పెద్ద మనుషులే. కూతురికి ఇవ్వాల్సిన కట్నమేంతో తండ్రికి తెలియదు. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంకా నయం, ముందే మేలుకున్నాం కాబట్టి సరిపోయింది. గోపాలరావుని దులిపేశాడు ఒక పెద్ద మనిషి. బాబు, ముహూర్తం టైము దగ్గర పడుతోంది. పురోహితుడు కల్పించుకున్నాడు. ఉండవయ్యా, మధ్యలో నువ్వొకడివి. ఈ విషయాలేవీ తేలకుండా ముహూర్తాలు పెట్టుకునే ప్రసక్తే లేదసలు, గయ్యమన్నాడు ఒక ముసలాయన. గోపాలరావుకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. మగపెళ్లివారు సరిగ్గా సమయం చూసి విజృంభిస్తారనుకోలేదు. అందులోనూ రాఘవయ్య ఎదుట కట్నం ప్రసక్తి వస్తుందని అస్సలు అనుకోలేదు. తన పెద్దరికం మంట కలిసినట్లే బాధపడ్డాడు.
తొందర తొందర పడకండి బావగారు, మీరొకసారి ఇలా రండి. మగపెళ్లి వారిని తీసుకుని లోపలి గదిలోకి వెళ్ళాడు. ఏవేవో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇంతలో రామకృష్ణను లోపలికి రమ్మని కబురొచ్చింది. అతను కూడా లేచి లోపలికి వెళ్ళాడు. రాఘవయ్య కేవలం ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఒక అరగంట తరువాత అందరూ గదిలో నుండి బయటికొచ్చారు. 100 లంకణాలు చేసినట్లు, దివాళా తీసినట్లు దిగాలు పడిపోయి ఉన్న రామకృష్ణన్ చూసి రాఘవయ్య గుండె కలుక్కుమంది. నిజంగా 2 లక్షలు సొమ్ము రూపంలో ఇవ్వడమంటే మాటలా? అంతకంటే 5-6 ఎకరాలు అమ్మాయి పేరున రాసినా బాగుండేదిగా. ఇంకా లాంఛనాల విషయం ఏమేమి రొక్కించారో తన ప్రమేయమే లేకుండా వాళ్ళు మాట్లాడేసుకుంటుంటే తనేమని కల్పించుకోగలడు? పురోహితుడు గారు, ఇక మీరు మంత్రాలు చదవడం ప్రారంభించండి ఆదేశించాడు ఒక పెళ్లి పెద్ద. ఏమిటో కలికాలం, ముహూర్తం దాటపెట్టిన తర్వాత ఇక మంత్రాలెందుకో. ముహూర్తాల కంటే ఈ కాలం కట్న కానుకలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మెల్లిగా గొణుక్కున్నాడు పురోహితుడు. తరువాత జరగవలసిందంతా యథాతథంగా జరిగింది. మళ్ళీ నెల 15వ తారీఖున దివ్యమైన ముహూర్తం కుదిరింది. మీరు ఎక్కడ ఎలా చేసినా మాకు సమ్మతమే. కానీ ముహూర్తం టైంకి ముందుగానే కట్నం సొమ్మంతా అమ్మాయి పేరు జమకట్టి ఉండాలి. లేకపోతే ముహూర్తాలు మార్చుకోవాల్సి వస్తుంది. చివరిసారిగా హెచ్చరించి కదిలారు మగ పెళ్లివారు. ఇంకా నయం, సంబంధం మార్చుకుంటామనలేదు. మెల్లిగా గొణిగింది పార్వతమ్మ. మగపెళ్లివారు వెళ్ళిన వెనకనే ఏదో పని ఉన్నట్లు లేచి బయటకు వెళ్ళిపోయాడు రామకృష్ణ. ఏమిటయ్యా గోపాలం, వ్యవహారవేత్తవు ఉండి ఇలా చేశావు? ఎప్పుడైనా మన ఇంటి ఆడపిల్లను చేసుకునేవారెవరైనా ఇలా పశువుల బేరగాళ్లలా మాట్లాడారా? డబ్బు కంటే పరువు ముఖ్యమయ్యా, నిష్ఠూరంగా అన్నాడు రాఘవయ్య. అయినా 2 లక్షలు కట్నమా? పైన కనీసం 50,000 పెళ్లి ఖర్చులకు ఉండాలి అంది పార్వతమ్మ. ఈ రోజుల్లో 2 లక్షలంటే ఎంత? ఎకరం 3-4 వేలలో ఉన్న రోజునే మీ అమ్మాయికి 50,000 కట్నమిచ్చారు. ఇప్పుడు 2 లక్షలంటే గట్టిగా 4 ఎకరాలు రావడం లేదు. ఆ రకంగా చూసుకుంటే ఇదో పెద్ద కట్నమా? నిరసనగా అంది మాయ. ఇక పెద్దవాళ్ళేం మాట్లాడలేదు. ఇంకా ముహూర్తం 4 రోజులు కూడా లేదు. ఎలాగూ పిల్లలకి సెలవులు ఇచ్చేశారు కాబట్టి మన ఊరు వచ్చేస్తే పెళ్లి పనులు ప్రారంభించవచ్చు. అందులోనూ మొట్టమొదటి మనవరాలు పెళ్ళి. పందిళ్లు వేయడం, సారెలు చేయించడం, ముందు వంటవాళ్ళని చూసుకోవాలి. అసలే పెళ్ళిళ్ళ రోజులు. పార్వతమ్మ అప్పటికే మనవరాలు పెళ్లి చూస్తున్నట్లుగా అంది. పందిళ్ళు అవి మన ఊర్లో వేయడం ఎందుకు? ఎటు అక్కడ పెళ్లి చేయబోవడం లేదుగా అంది మాయ. మొహం మీద చన్నీళ్లు చల్లినట్లయింది పార్వతమ్మకు. అంటే కోడలు ఇక్కడే పెళ్లి చెయ్యాలని నిర్ణయించేసుకుందన్నమాట. అయిన వాళ్ళందరూ ఉండగా పుట్టి పెరిగిన ఊరిలో చేసుకోరు. పైగా సొంత ఇంటిలో చేస్తే ఎన్ని రకాలుగా సుఖం. ఏమిటో ఈ పట్నవాసం మీద మోజు పెరిగిపోతుంది అందరికీ. ఇక్కడెందుకమ్మా? పట్నంలో ప్రతిదీ డబ్బు ఖర్చే. హాయిగా మన ఊర్లో అయితే కోడలికి నచ్చజెప్పాలనే తాపత్రయం పార్వతమ్మకి. మా అమ్మాయిల పెళ్ళిళ్ళు అన్నవరం గుళ్ళో చేస్తానని మొక్కుకున్నాను. అదేమిటి గతిలేని వారిలా గుళ్ళో పెళ్ళేమిటి? అయినా గుళ్ళో పెళ్లి చేస్తామని మొక్కుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మాయికి వయసు మీరిపోయినా పెళ్లి కాలేదని మొక్కుకున్నావా? లేక ఏదైనా జబ్బు చేస్తే మొక్కుకున్నావా? అయినా గుళ్ళో పెళ్లి చేయడం మన ఇంటా వంట లేదు విసురుగా అంది పార్వతమ్మ. గుళ్ళో పెళ్ళి ఎవరు గతిలేని వాళ్ళు చేసుకోరు వదినగారు. దేవుడి మీద భక్తి నమ్మకం ఉన్నవాళ్ళు చేస్తారు. అందరికీ దేవుడి మీద భయభక్తులు ఎక్కడుంటాయి? వెటకారంగా అంది రాధమ్మ. కావాలంటే పసుపు బట్టలతో గుడికి పంపిద్దాం. పెళ్ళి మాత్రం మన ఇంట్లో చేయండి. మొట్టమొదటి మనవరాలి పెళ్ళి, తరువాత పెళ్ళిళ్ళు చూసే భాగ్యం మాకుంటుందో లేదో. ఏమో మరి, నేను అన్నవరంలోనే చేస్తానని మొక్కుకున్నాను అంది మాయ. ఇక తన మాటలకి అప్పీలు లేదన్నట్లుగా. మాయ మాటలను కాదనే శక్తి రాఘవయ్యకు పార్వతమ్మకు ఎక్కడిది? ఆ రోజే బయలుదేరి స్వగ్రామం వచ్చేశారు వాళ్ళిద్దరూ. మాయ పెళ్లి బట్టలు సామాను కొనటానికి సరళం తోడు తీసుకుని బజార్న పడింది. రామకృష్ణ పొలం బేరం పెట్టేశాడట. ఊళ్ళో కార్చిచ్చులా వ్యాపించింది ఆ వార్త. రాఘవయ్యకు నడుం విరిగిపోయినట్లయింది. 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినా ఏనాడు డబ్బుకి ఇబ్బంది పడలేదు తను. అటువంటిది మొదటి కూతురు పెళ్లికే ఆస్తి అమ్ముకోవాల్సి వస్తోందా? తన తండ్రి తాత ఎంత కష్టపడితే ఆ ఆస్తిని సంపాదించగలిగారు. తనకిచ్చిన ఆస్తిని కనీసం నిలబెట్టుకోవటానికైనా తానెంత శ్రమపడ్డాడు. ఎందుకు? ఊళ్ళో పొలం తన వారసులకు ఉండాలనేగా. దూరం పొలం తను తీసుకున్నది. ఎటు తన తదనంతరం కొడుక్కి వెళ్లేదేగా అనే ఉద్దేశంతో తను 10 ఎకరాలు తీసుకుని వాడికి 30 ఎకరాలు రాసిచ్చేశాడు. లేకపోతే కనీసం ఆ 10 ఎకరాలైనా తన మనవడికి నాడు మిగిల్చి ఉండేవాడు. ఇన్నేళ్లు తానెంత శ్రమపడి చివరికి తన పొలం అన్యాక్రాంతం చేయటానికేనా? కనీసం మగపిల్లవాడు ఉండగా పిత్రార్జితం అమ్ముకోకూడదనే జ్ఞానం కూడా వాళ్లకు లేదా? అమ్ముకుని ఏం చేద్దామని వాళ్ల ప్లాను? పొలం రిజిస్ట్రేషన్కి వచ్చిన రామకృష్ణను నిలదీశాడు రాఘవయ్య.
కానీ జవాబు కోడల వద్ద నుంచి వచ్చింది. ఎటు పిల్లల చదువు కోసం మేము అక్కడే ఉండవలసి వస్తుంది. ఇక ఇక్కడ ఆస్తుంచుకునే ఉపయోగం ఏమిటి? పైగా ఇక్కడ పంట మీద వచ్చే ఆదాయం ఎంత? ఇంతకంటే ఆస్తి అమ్మి ఆ డబ్బు వడ్డీలకిస్తే బోలెడంత వడ్డీ వస్తుంది. అసలు మా అన్నగారే బయట వడ్డీలకి అప్పు తెచ్చుకుంటున్నాడు. వాడికే ఇస్తే ఆ వడ్డీ ఏదో మనకే ఇస్తాడు నిర్లక్ష్యంగా అంది మాయ. అదేమిటి? తెల్లబోయాడు రాఘవయ్య. తనకు అప్పు కావాలంటే ఆడపడుచు ఆస్తి అమ్మించి అప్పు తీసుకుంటాడా ఆ పెద్ద మనిషి? కావాలంటే తన పొలమే అమ్ముకుని ఖర్చు పెట్టుకోవచ్చుగా. ఎందుకు అలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారు? ఇక పిచ్చి వేషాలు మాని ఆస్తిని అమ్ముకోవాలనే తలంపు మానండి గట్టిగా హెచ్చరించారు రాఘవయ్య. అమ్మకపోతే రాధకు కట్నం ఇవ్వడం ఎలా? ఇంతసేపటికి నోరు విప్పాడు రామకృష్ణ. కట్నం ఇవ్వటానికి ఆస్తిని తెగనమ్మాలా? అంతకంటే 4 ఎకరాలు రాస్తే సరిపోతుంది. వాళ్లకు రెడీ క్యాష్ కావాలన్నారు నసిగాడు రామకృష్ణ. అయితే 50,000 పెడితే గాని ఎకరం రాదని మీ ఆవిడ అందిగా. అందుకని 4 ఎకరాలు మీ మామగారికి అమ్మి ఆ డబ్బు మగపెళ్లి వారికి వెటకారంగా అన్నాడు రాఘవయ్య. కట్నం 3 లక్షలు పైన పెళ్లి ఖర్చుకి 1,00,000 రూపాయలైనా కావాలంటోంది మాయ. ఇవన్నీ ఎలా వస్తాయి? విసుగ్గా అన్నాడు రామకృష్ణ. 4 లక్షల నిలువుగడ్లు పడ్డాయి రాఘవయ్యకి. నీకేమైనా మతిపోయిందా? ఒక్క పిల్ల పెళ్లికే 4 లక్షలు ఖర్చు పెడితే మిగిలిన పిల్లల గతేమిటి? తీవ్రంగా అన్నాడు రాఘవయ్య. ముఖ్యంగా ఒక్కగానొక్క కొడుకు, వాడికైనా ఉండాలిగా. వాడికి నా పొలం ఉంటుంది నిర్లక్ష్యంగా అంది మాయ. అయినా శుభమా అని అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే ఈ పోరేమిటి మాకు? విసురుగా లోపలికి నడిచింది మాయ. ఆస్తి అమ్మి పెద్ద ఎత్తున పెళ్లి ప్రయత్నాలు చేయడం పార్వతమ్మకి రాఘవయ్యకి కష్టంగానే ఉంది. ఇబ్బందుల్లో ఉండి పెళ్లి చేస్తున్నారు కాబట్టి లాంఛనాలకి చుట్టాలకు పెట్టుబడి చీరలకు ఖర్చు పెట్టొద్దని అత్తగారు ఆడపడుచులు చేసిన విజ్ఞప్తులు మాయ చెవికెక్కలేదు. అన్నవరంలో పెళ్ళైన తర్వాత స్వగ్రామం తీసుకుని ఊరి వారందరికీ భోజనాలు పెట్టి చీరా సారెలతో సత్కరించింది మాయ. మా అత్తగారి పద్ధతులలో చేస్తే ఎక్కువ ఖర్చు కాదు, కానీ మా పుట్టింటి పద్ధతులలోనే ఏర్పాట్లన్నీ చేశాను. వీళ్ల పద్ధతులైతే ఒక పూట కాస్త కాఫీ టిఫిన్ పెట్టి పెళ్ళి అయిందనిపించేవారు. వచ్చిన చుట్టాలందరి వద్ద అనడం పార్వతమ్మ చెవిన పడుతూనే ఉంది, కానీ చేయగలిగింది ఏమీ లేదు. రాధ పెళ్లి హడావిడి తగ్గిన తర్వాత అల్లుడికి హైదరాబాద్లోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చని తను కూడా తీసుకువెళ్ళటానికి తగిన సన్నాహాలు చేస్తోంది మాయ. ఇంటికి వచ్చిన వారందరికీ ఆ విషయం బాహటంగానే తెలియజేస్తోంది కూడా. అదేమిటి, అవసరమైతే అల్లుడు ఎలాగా ఇంట్లోనే ఉంటాడు, అంతేకాని హైదరాబాద్ వచ్చి ఏ హోటల్లోనో దిగడు కదా. అస్తమానం అల్లుడిని మాతో పాటు తీసుకువెళ్తాం, మా ఇంట్లోనే ఉంచుకుంటాం అని 10 మంది వద్ద చెప్పవలసిన అవసరం లేదు. పైగా ఆ మాటల్లో అతని తల్లిదండ్రులకి వేరే అర్థాలు కనిపించవచ్చు. మెల్లిగా మందలించింది పార్వతమ్మ ఒకనాడు. సరియైన అర్థాలు తీసుకోవడం చేతకాకపోతే సరి. నిర్లక్ష్యంగా అన్న కోడలి మాటలకి నోరు మెదపలేదు పార్వతమ్మ. ఈ పెళ్లి సందట్లోనే మొత్తం పొలమంతా అమ్మకమై డబ్బు చేతిలోకి వచ్చింది రామకృష్ణకు. అనుకున్న కట్నంతో పాటు భారీగా లాంఛనాలు కూడా అందడంతో రాధ అత్తవారు సంతృప్తి పడ్డారు. మాయ అనుకున్నట్లు ఎకరం 70,000 పలకలేదు. అవసరానికి 25,000 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. తమ్ముడు ఉన్న ఆస్తులంతా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం శకుంతలకు కష్టంగానే ఉంది. పైగా దగ్గర డబ్బుంటే తన మరదలి ఖర్చుకి దర్జాలకి అంతు ఉండదని విషయం ఆమెకు బాగానే తెలుసు. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు చేసే లోపలే రామకృష్ణ రెండవ కూతురు శిల్పకు తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించేస్తే ఇక మిగిలిన వాళ్ల కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అయినా మిగిలింది ఒకగానొక్క మగబిడ్డ, ఏదో రకంగా బ్రతకలేకపోడు. అయినా తన మేనకోడల్ని కొడుక్కి చేసుకుంటే అన్నగారి ఆస్తంతా తమకే వస్తుందని ఆశపడుతోంది మాయ. రాధ పెళ్లికొచ్చిన మేనకోడలు సుధను మా కాబోయే కోడలని వచ్చిన వారికి అందరికీ చూపించింది కూడా. వింటున్న సరళ మొహంలో ఎటువంటి భావమూ వ్యక్తం కాలేదు. మరి పెళ్ళై 25 ఏళ్లు దాటిన తల్లి కాలేని శకుంతలకు రామకృష్ణ పిల్లలపై విపరీతమైన మమకారం. ఆ పిల్లలు కూడా పెద్దత్త అంటూ కూడా తిరిగేవారు. ఆడపిల్లల్లో ఒక్కరినైనా తనకు సన్నిహితులైన వారికి ఇచ్చి చేస్తే పెద్ద వయసులో తమకు అండగా ఉంటారని ఆశపడింది శకుంతల. కానీ తనకు తానుగా సంబంధం చూసింది. మరదలి చేత తేలిగ్గా తీసివేయించుకోవడం ఇష్టం లేక రాధ విషయమై జోక్యం కల్పించుకోలేకపోయింది. ఇక శిల్పనైనా తన సన్నిహితులకు చేస్తే అనుకోకుండా ఉండలేకపోయింది. రామకృష్ణ కుటుంబం ప్రయాణానికి ఇంకొక 4 రోజులుంది. ఆ రోజు భోజనాలు అయిన తర్వాత మాయ, అత్తగారు, ఆడపడుచులు ఇంటి వసారాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాధకు అయిన సంబంధమే కలిసొచ్చింది. ఇక శిల్పకు కూడా అటువంటి సంబంధం కుదిరిపోతే మీకిక నిశ్చింత అంది పార్వతమ్మ.
మంచి సంబంధం ఏదైనా కుదిరితే ఈ ఏడే శిల్పకు చేసేస్తాం. ఎటు ఈ ఏటితో తనకి డిగ్రీ అయిపోతుందిగా, మళ్ళీ వేసవిలో చేస్తే సరి. అయినా నలుగురు మేనత్తలున్నారన్న మాటే గాని మేనగోడళ్ల పెళ్లిళ్ల బాధ్యత మాత్రం తీసుకోలేదు. నవ్వుతూ చలోక్తిగా అన్నట్లే అంది మాయ. బాగుంది, మేం చూసిన సంబంధాలు నీ కంటి కానొద్దు నిర్మోహమాటంగా అంది శైలజ. మంచి సంబంధం చూపిస్తే కాళ్లతో తోసివేయటానికి నాకేమైనా మతి లేదనుకున్నారా? మన ఆస్తికి ఏ ఐఏఎస్ ఆఫీసరో వస్తాడని నేనేమీ కళ్ళు కనడం లేదు. రాధకు కుదిరినట్లే శిల్పకు మనకు అందుబాటులో ఉన్న సంబంధం చూడండి. పెళ్లి చెయ్యకపోతే అప్పుడు అడగండి ధీమాగా అంది మాయ. మరి మాట దాటకూడదు కల్పించుకుంది శకుంతల. పాపం మరదల్ని చూస్తే జాలిగానే ఉంది శకుంతలకు. ఇన్నాళ్ళు తానేదో ప్రత్యేక వ్యక్తినని తన మాటకు ఎదురులేదని అనుకుంది. పెద్దపిల్ల పెళ్లికి మగపెళ్లివారు చేసిన బేరాలు పెట్టిన ఆరళ్లకు తన స్థితి ఏమిటో తనకు తెలిసొచ్చింది. అయినా వాళ్ల వద్ద సొమ్ము ఖర్చు కాకముందే శిల్పకేదైనా సంబంధం కుదిరిపోవటం క్షేమం. బాగుంది, మేనగోడలి బాధ్యత మేనత్తకు ఉండదేమిటి? మీరు సంబంధం చూసి ముహూర్తాలు నిర్ణయించి అమ్మాయిని తీసుకురమ్మని ఆర్డర్ వేయండి. తిరుగుటపాలో అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాం ధీమాగా అంది మాయ. పెళ్లి కొడుకు వివరాలు మీకు చెప్పకుండా మీకు తెలియకుండా ఎలా కుదురుస్తాం? అన్నీ మీకు నచ్చితేనే. మా పినమామగారి కొడుకు ఎండీ చేస్తున్నాడు. ఈ సంవత్సరంతో అయిపోతుంది. ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు. అల్లుడు ఎంఎస్ చేసి గుంటూరులో నర్సింగ్ హోమ్ కట్టుకున్నాడు. ఇతను ఎండీ అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తానని అంటున్నాడు. అదొచ్చే వరకు ఎటు తన బావగారితో కలిసి నర్సింగ్ హోంలో పనిచేస్తాడు. ఒకవేళ ప్రాక్టీస్ పెట్టినా మంచిదేగా. ముందు నుండి కష్టపడి పైకొచ్చిన వాళ్ళు, వెనకాల 10 ఎకరాల ఆస్తి ఉంది. ముఖ్యంగా కష్టపడి బ్రతికిన వాళ్ళు, కాస్త కష్టం సుఖం తెలుసుకున్న మనుష్యులు ఆ కుటుంబంలో ఇస్తే మన పిల్ల అన్ని విధాలా సుఖపడుతుంది. అతను చూడముచ్చటగా ఉంటాడు. నీ పెద్దల్లుడికి ఏమీ తీసిపోడు. ఎప్పుడూ ఫస్ట్ ఛాన్స్లోనే పాస్ అవుతూ వచ్చాడు. ఈ ఏటితో చదువు అయిపోతుంది. పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. నాన్నంటే వాళ్లకు చాలా గౌరవం. నేనన్నా మీ అన్నగారన్నా వాళ్లకు అభిమానం ఎక్కువ. మా మాట కాదనరు. ఎటొచ్చి వాళ్ళు వేరే సంబంధం చూసుకునే లోపలే మనం అడగాలి. అటు ఎవరికైనా మాట ఇస్తే మాత్రం మనం ఏమీ చేయలేం. మాటకు కట్టుబడి ఉండే మనుషులు వాళ్ళు. నువ్వు రామకృష్ణ ఆలోచించుకొని మీ వాళ్లతో సంప్రదించుకొని ఏ విషయమూ చెప్తే వాళ్లను కదపొచ్చు. అయ్యో, మీకంటే ఎక్కువ తెలుసా వదిన గారు? అందులోనూ మీ కుటుంబంలోని కుర్రాడు. లక్షణంగా చదువుకుంటున్నాడు. మీ తమ్ముడు గారి సంగతి మీకు తెలియదా? మా అమ్మా నాన్నలతో సంప్రదించవలసిన అవసరమూ లేదు. మామూలుగా ఎటు చెప్తామనుకోండి. అయినా ఈ సంబంధం బయటకు పోనీయకండి. ఇద్దరి చదువులు ఈ ఏటితో అయిపోతాయి కాబట్టి మళ్ళీ వేసవిలో ఇక్కడే చేసేద్దాం. కట్న కానుకల విషయంలో ఏ లోపమో చేయమని చెప్పండి. రాధ కంటే కాస్త ఎక్కువే ముట్ట చెప్తామని చెప్పండి. అప్పుడే శిల్ప పెళ్లి గురించి కలలు కనిస్తోంది మాయ. అమ్మ, శుభవార్త! ఒక్క పరుగున లోపలికొచ్చింది శారద. పిల్లల తల్లివైనా నీలో చిన్నతనం వదల్లేదు శారదా. ఇప్పుడే ఒక శుభవార్త వింటున్నాం. మరొకటేమిటి? నిండుగా అడిగింది పార్వతమ్మ. పెద్దబావకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందట. ఇంతకు పెద్దబావ వచ్చారు. వచ్చిన అల్లుడికి మర్యాదలు చేయడానికి ఇంటిల్లిపాది హడావుడిగా లేచారు. అక్కడికి 2 మైళ్ళ దూరంలో సిహెచ్సి ఉంది. కొంతకాలం ప్రశాంతంగా ఉంటుందని తన సీనియారిటీని కూడా వదులుకొని సిహెచ్సిలో వర్క్ చేయడానికి అంగీకరించి అక్కడికి వచ్చాడు డాక్టర్ వాసుదేవ. పోనీలేండి, మేం దూరంగా వెళ్ళిపోయినందుకు మీరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చారు అంది మాయ. అక్కడ క్వార్టర్స్లో ఉండే బదులు మీరు ఇక్కడుండే రోజు వెళ్ళి వస్తూ ఉంటే బాగుంటుంది. ఎలాగూ స్కూటర్ ఉంది. అంతగా ఎమర్జెన్సీ వస్తే ప్రెసిడెంట్ గారింట్లో ఫోన్ ఉంది కాబట్టి సమస్యలు ఏమీ రావు. అయినా 2వ మెడికల్ ఆఫీసర్ క్వార్టర్స్లోనే ఉంటున్నారుగా. మీరేమీ అడ్డు చెప్పకండి. మీరిక్కడ ఉంటే మాకు నిశ్చింత పట్టుబట్టాడు రామకృష్ణ. వాసుదేవ కాదనలేకపోయాడు. హైదరాబాద్ చేరిన మాయ శిల్ప పెళ్లి విషయమై ఉత్తరాల వర్షం కురిపించసాగింది. త్వరగా సెటిల్ చేసేయాలని. శిల్ప పెళ్లికి తనకు పెద్దరికం ఇచ్చినందుకు రాఘవయ్యకు సంతృప్తిగానే ఉంది. వాసుదేవ, రాఘవయ్య కలిసి పెళ్లి సెటిల్ చేసుకుని వచ్చారు. మంచి రోజు చూసి పిల్లను స్వగ్రామం తీసుకుని వస్తే పెళ్లి చూపులు ఆ రోజే ముహూర్తాలు పెట్టుకునేటట్లు నిర్ణయం జరిగింది. ఆ విధంగానే రామకృష్ణకు ఉత్తరం రాసి పడేశాడు రాఘవయ్య. అనుకున్న ముహూర్తానికి మగపెళ్లివారు వారి బంధుబలగంతో వచ్చేశారు. కానీ హైదరాబాద్ నుండి పెళ్లి కూతురు ఆమె తల్లిదండ్రులు మాత్రం రాలేదు. రాఘవయ్యకు తలవంపులుగా ఉంది. ఆఖరి నిమిషం వరకు రైలు ఆలస్యమైందేమోనన్న ఆశతో చూశారు. ఉదయం సాయంత్రమైనా హైదరాబాద్ వాసులు జాడలేదు. ఒకవేళ ఉత్తరం అందలేదేమో కొంత సమాధానపరుస్తున్నట్లుగా అన్నాడు పెళ్లికొడుకు తండ్రి. ఏమో మరి, ఇంకేం చెప్పాలో తోచలేదు రాఘవయ్యకు. కానీ అది నిజం కాదని అతనికి తెలుసు. ముహూర్తం నిర్ణయించిన వెంటనే రామకృష్ణకు
జాబు రాయడం, తప్పక వస్తామని కోడలు జవాబు రాయడం జరిగింది. మరి ఈ 15 రోజుల్లో ఏ అవాంతరం వచ్చిందో, ఎవరి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో అన్నాడు డాక్టర్గా వాసుదేవ. అలా అయితే నయమే అనుకున్నాడు రాఘవయ్య. అదే కారణమైన మగపెండ్లి వారికి ఎలాగో సమాధానపరచవచ్చు. ఆ కారణం అయితే ఏ టెలిగ్రామ్ ద్వారానో ఆ విషయం తెలియచేయవచ్చుగా. అసలే తిక్క మనిషి అయినా కోడల్ని తలుచుకుని భయపడుతున్నాడాయన. పోనీలేండి, ఈసారి ఎప్పుడైనా సావకాశంగా చూసుకుని మళ్ళీ ముహూర్తం పెట్టుకుందాం. ఈ ముహూర్త బలం ఇలా ఉంది అంటూ సెలవు తీసుకున్నారు మగపెళ్లివారు. తన పెద్దరికం దెబ్బతినగా క్షమార్పణలు కోరుతూ సాగనంపాడు రాఘవయ్య. 4వ భాగంలో మళ్ళీ కలుద్దాం.